హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో యమ్మీ నోరూరించే పాస్తా సూపర్గా ఉంటుంది. కొద్దిగా శ్రమ అనుకోకుండా కనుక ఈ వెజిటబుల్స్తోని ఈ పాస్తా చేసామంటే చాలా యమ్మీగా ఉండడమే కాదు, పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది. హెల్తీ ఫుడ్ కూడాను. గోధుమ పిండితో తయారైన ఈ పాస్తా హెల్త్కి ఎంతో మంచిది. పాస్తా కావాల్సిన వస్తువులు 2 ప్యాకెట్స్ పాస్తా ప్యాకెట్స్. ఇది 400 గ్రాములు 400 గ్రాములు ఉన్నాయి కనుక 2 ప్యాకెట్లు తీసుకున్నాను. షిమ్లా గ్రీన్ మిర్చి 2 తీసుకున్నాను. షిమ్లా రెడ్ మిర్చి 1, షిమ్లా మిర్చి ఎల్లో 1, మష్రూమ్ ప్యాకెట్స్ 2, బేబీ కార్న్ 1 ప్యాకెట్, బటర్ మనకు తగినంత, మిర్చి, ఆనియన్, బ్రాకలీ, అల్లం వెల్లుల్లి పేస్టు, పాస్తా పేస్టు, సాల్ట్. ఇంతే అండి. కొంచెం ఒక 2-3 టమాటాల ప్యూరీ కూడా వేసుకున్నాను నేను. అలాగే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వాటర్లో సాల్ట్ వేసి చక్కగా ఇలా అన్నీ కడిగి పెట్టేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరిగా చేయాలి. ఎందుకంటే అన్నీ కూడా ఫ్రోజన్ నుంచి మనం తెచ్చినాయి కనుక వాటిని చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలి. బ్రాకలీ అనేది ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉండకూడదు. ఉంటే కనుక కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ 2 బ్రాకలీలలో ఒకటి తొందరగా కూడా కలర్ చేంజ్ అయిపోయింది. కాస్ట్లీది. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కనుక కొంచెం సాల్ట్ వేసేసి ఇలా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో కడగాలి. అలాగే ఆనియన్ కూడా చక్కగా వాష్ చేసి పెట్టుకొని ఇవన్నీ కూడా నీళ్ళు పోయేలాగా ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకొని అన్నీ వాటర్ పోయేలాగా కడిగి పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక 2.5 లీటర్స్ వాటర్ పోసుకొని అందులో కొంచెం నూనె, కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళు బాయిల్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆ నీళ్లు బాయిల్ అయ్యేలోపు మన అన్ని కూరగాయలు కూడా ఇలా తరిగి పెట్టుకుందాము. ఉల్లిపాయలు, మష్రూమ్స్, బేబీ కార్న్ చూడండి, ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బ్రాకలీ, ఇలాగ చిల్లీస్కి అన్నీ కూడా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా కనుక వేస్తే ఈ కారానికి పిల్లలు తినరు కనుక ఇలా ఘాట్లన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఈలోగా మనకు వాటర్ మరిగిపోతుంది. మరిగే టైంలో కనుక వేస్తే చాలా బాగా కుక్ అవుతాయి. ఎందుకంటే మరగకుండా వేసింటే గమ్ముగా వచ్చి 2 పీసెస్ అతుక్కోవడం జరుగుతుంది కనుక మనం వేసిన సాల్ట్కి అది వేసిన కొంచెం నూనెకి ఏంటంటే 2 పట్టుకోకుండా ఉంటాయి. పొడిగా చక్కగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇలా చూసుకొని మనకు ఉడికిందా లేదా చూసుకొని ఒక పెద్ద బౌల్లో చిల్లు గిన్నెలో ఇలా పోసేసుకోవాలి. దీనికి కొంచెం గంజి అనేది పట్టుకొని ఉంటుందండి, స్టార్చ్. అందుకని చల్లటి నీళ్ళు కొన్ని తిప్పి ఇలా వాష్ చేసి పెట్టుకోవడం వల్ల పొడిగా చక్కగా వస్తుంది. ఆ గంజి అనేది పోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నీళ్ళన్నీ పోయే వరకు కూడా మనం వడగట్టి పెట్టేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న ముక్కలు రెడీగా ఉన్నాయి కనుక ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాము. దీనికోసం పెద్ద బాండిల్ పెట్టుకోవాలి. అదే చిన్న బాండిలో కనుక మనం ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అస్సలు రాదండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది కనుక చూడండి, నేను ఒక బటర్ని 400 గ్రాముల బటర్ని నేను ఒక 20% కట్ చేసి వేసి దానికి ఎంత బటర్ వేసానో అంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ ఇలా వేడి కాగానే మష్రూమ్స్ వేసాను. ఎందుకంటే మష్రూమ్ నుంచి బాగా వాటర్ వస్తుంది కనుక ఫస్ట్ మష్రూమ్ అనేది ఫ్రై అవ్వాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆనియన్ కూడా వేసి ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఇందులో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది కనుక అలా చూసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న ముక్కలకు ఎంత సాల్ట్ పడుతుందో చూసుకొని దాని వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేయడం వల్ల వాటర్ అనేది బయటకు వచ్చి కుక్ చాలా బాగా అవుతాయి. ఆ తర్వాత బేబీ కార్న్, ఆ తర్వాత బ్రాకలీ, ఇవన్నీ ముక్కలు కూడా ఎక్కువ వరకు ఉడకకూడదు కనుక ఫస్ట్ వేయలేదండి. ఇది జస్ట్ అలా వేసినాక 5 మినిట్స్కే కుక్ అయిపోతే కనుక ఎక్కువసేపు ఫ్రై కానివ్వద్దు. తర్వాత కలర్ బెల్ పేపర్స్ అన్నీ కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడ్డానికి మాత్రం కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది. ఎల్లోగా, రెడ్గా, గ్రీన్గా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. బయట మార్కెట్లో మిక్స్డ్ హబ్ అనేది దొరుకుతుంది. ఇది ఒక 1 స్పూన్ తీసుకొని చేతిలో వేసుకొని బాగా రబ్ చేసి పైనుంచి చల్లడం వల్ల మంచి ఫ్లేవర్, ఇటాలియన్ స్మెల్ వస్తుంది కనుక ఇది చాలా పిల్లలందరూ కూడా బాగా ఇష్టపడతారండి. ఇది పైనుంచి ఇలా చల్లుకోగానే టమాటోలు 4-5ను అలా ఉడికించి గ్రైండ్ చేసి జ్యూస్ తీసి పెట్టుకొని ఆ 3 టమాటాల జ్యూస్ నేను వేసాను.
మీ ఇంట్లో ఉంటే కనుక కచప్ కూడా వేసుకోవచ్చు. కచప్ అనేది ఫ్రెష్ కాదు కనుక నేను ప్యూరీ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ 2 ప్యాకెట్స్ పాస్తాను కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే 2 ప్యాకెట్స్ పాస్తా అనేది కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ. అందులో నేను వేసిన వెజిటేబుల్ కూడా ఈక్వల్ పోర్షన్ ఉంది కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనం వేసిన తాలింపు అవన్నీ కూడా ఈ ట్యూబ్స్లోకి వెళ్ళిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్ నుంచి వచ్చిన జ్యూసు అలాగే సాల్ట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్ని ముక్కలు పట్టేలాగా కిందకి మీదకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యేంత వరకు 5 to 7 minutes మిక్స్ చేసుకోవాలి. అలా ఒక 2 times కనుక మనం షాలో ఫ్రై లాగా చేసామంటే మాత్రం టేస్ట్ చాలా అదిరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ వాసన బయటికి వస్తూనే పిల్లలు అడుగుతున్నారు, అయిపోయిందా, రెడీనా, మేము తినొచ్చా అని. అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇందులో వెజిటేబుల్స్ ఇవన్నీ ఉండాల్సిన అక్కర్లేదు. ఇందులో సగం కానీ మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంకా ఉన్నా వేసుకోవచ్చు, ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు. దీనికి కనుక గుప్పెడు కొత్తిమీర కనుక తగిలించామంటే సూపర్గా ఉంటుంది. పైనుంచి గుప్పడి కొత్తిమీర చల్లగానే అది ఇండియా రెసిపీ అయిపోయింది. కానీ చూడ్డానికి కానీ తినడానికి కానీ చాలా టేస్ట్గా ఉంది. పెద్దవాళ్ళం కనుక మనం ఈ చప్పచప్పగా తినలేము. ఒక 10 ఎండుమిర్చిని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఆ పొడిని పైన చల్లిన తర్వాత సూపర్గా ఉంది ఇది టేస్ట్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టు ఉంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి, మన పాస్తా రెడీగా ఉంది. కొద్దిగా కారంగా ఇప్పుడు సూపర్గా అనిపించింది. ఎందుకంటే పిల్లలే ఇష్టపడాలని కనుక చేస్తే చప్పగా ఉంటుంది. అందుకే నోటికి రుచిగా ఉండడం కొంచెం ఇలా కారంగా ఉండాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చీజ్ వేసుకొని తినేయటమే. మరి ఇంత మంచి రెసిపీకి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తారని. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకొని చేయడం జరిగిందండి. తప్పకుండా వాచ్ చేయండి.